జై భీమ్. బహుజన సోదరులందరికీ డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్ స్వాగతం పలుకుతూ ఉంది. మనము గత ఎపిసోడ్లో విద్యా వ్యవహారంపై డాక్టర్ ఎం ప్రసాదరావు గారితో మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేశాము. ఇది దాని కంటిన్యూషను. మనం ఇప్పుడు ఈ యొక్క విద్యా వ్యవస్థ అంటే ఎలిమెంటరీ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హై స్కూల్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఎలా ఉంది, అదేవిధంగా ఉన్నత పాఠశాల ఎలా ఉంది, మనకు యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలపైన వారిని మనము చెప్పాల్సిందిగా మనము ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. చెప్పండి ప్రసాదరావు గారు, ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా పతనమైపోతూ ఉంది, అదేవిధంగా ఇదే వ్యవహారమే ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూ ఉన్నది. మరి దీనిపైన నష్టపోయేది బహుజనులే. ఇప్పుడిప్పుడే వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పొలాలని అందుకొని విద్యా వ్యవస్థకు దగ్గర అవుతున్నటువంటి కాలంలో వీళ్ళు మళ్ళా మనకు విద్యను దూరం చేసి మళ్ళీ పాత రోజులకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేసుకొస్తున్న ప్రభుత్వము. మరి దీనిపైన మీరు ఏం మాట్లాడతారు చెప్పండి. జై భీమ్ సార్. విద్యా వ్యవస్థ మొదటిగా ప్రాథమిక విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాథమిక విద్యా వ్యవస్థ అంటే మొదటిగా అక్షరాలు రానటువంటి విద్యార్థి స్కూల్లోకి ప్రవేశించినప్పుడు ఒక పద్ధతిగా, ఒక పటిష్టమైన, ఒక గొప్ప టీచర్స్ ద్వారా అతను గనక బీజాలు వేస్తే, అంటే భారతదేశంలో ఈ విద్యా వ్యవస్థ పైన ఏ ప్రభావం కూడా ఉండకూడదు. అలాంటి విద్యా వ్యవస్థ లేకుండా పోవటం. ఎలిమెంట్ స్కూల్స్ ఈరోజు గ్రామంలో ఒక మాలపల్లిలో, ఒక మాదిగపల్లిలో, బీసీయో ఓసీయో ఉంటే 2-3 గ్రామాలు చాలా దూరంగా ఉండేటటువంటి గ్రామాల్లో ఒక చోట ఎలిమెంట్ స్కూల్ పెడితే అతనికి 4 సంవత్సరాలు లేకపోతే 2.5 సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల విద్యార్థి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళటానికి, అంటే వాళ్ళ అమ్మా నాయన చదువు లేనటువంటి వాళ్ళు కూలి పనికి పోతారు. స్కూల్కి వచ్చేటటువంటి పరిస్థితే అతనికి లేదు. ఇక్కడ టౌన్లో డబ్బున్నటువంటి వాడు వాడి పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి స్కూల్ గేట్ దగ్గర, స్కూలు ఎంట్రన్స్ దాకా వదిలేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి అది లేదు. అంటే మొదటిలోనే విద్యకి అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకి కొరవడింది. కాబట్టి అందరినీ ఆ గ్రామంలో పిల్లలందరినీ 100% అక్షరాస్యులను చేయటం అనేది చాలా కష్టం. దీనికి ప్రభుత్వం ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఆలోచన చేసి వాళ్ళందరినీ స్కూల్ గేట్ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ఒక పద్ధతిని తీసుకురావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎలాంటి విద్యను అందించాలనే దాని మీద ప్రభుత్వానికి ఒక దృష్టి ఉండాలి. ఆ విధమైనటువంటి విద్యను వాళ్ళకి అందించాలి. తర్వాత హై స్కూల్ ఉన్నత విద్యకి ప్రాథమికోన్నత విద్యకి వెళ్ళేటప్పుడు హై స్కూల్స్లో తెలుగు సబ్జెక్ట్ టీచర్ ఉండడు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్ ఉంటాడు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్ ఉంటేనేమో మ్యాథ్స్ ఉండరు, మ్యాథ్స్ ఉంటేనేమో బయాలజీ ఉండదు. ఈ విధమైనటువంటి వైఫల్యం వల్ల అక్కడ విద్య దూరం అవుతూ ఉంది. మనము ఎన్ని చేసినప్పటికి కూడా కొంత పర్యవేక్షణ లోపం అనేది ప్రాథమికోన్నత పాఠశాలలో లోపం ఉంది. సరే, అక్కడ కూడా మరీ ముఖ్యంగా స్త్రీ విద్యార్థినులు, ఆడబిడ్డలు ఆ స్కూల్కి ఎలా వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాటన్నిటిని అధిగమించి స్కూల్లోకి రావటం అనేది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం ఆలోచించి పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ప్రాథమికోన్నత పాఠశాలలో మంచి క్రమమైనటువంటి పటిష్టమైనటువంటి ఒక గొప్ప విద్యని అందించేటటువంటి ఒక ఆలోచన చేయాలి. ఇది అంతా అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకే విద్య ఉండాలి. డబ్బు ఉన్నవాడికి ఒక విద్య, పేదవాడికి ఒక విద్య కాదు. అందరికీ ఒకే టేబుల్ మీద కూర్చోవాలి, అందరికి ఒకే టీచర్ బోధించాలి, అందరికి ఒకే పాఠ్య పుస్తకాలు ఉండాలి. ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలి. అక్కడి నుంచి జూనియర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత జూనియర్ కాలేజీలో ఎక్కడో నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకు ఒక చోట పెట్టేసి హాస్టల్ వసతి లేకుండా ఆడబిడ్డలు అక్కడికి వెళ్ళటానికి, విద్యార్థులను మరీ ముఖ్యంగా జూనియర్ కాలేజీకి వెళ్ళటానికి మధ్యలో వచ్చేటటువంటి ఇబ్బందులు, ఈ మగపిల్లల యొక్క ఇబ్బందులు, తర్వాత వాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని అధిగమించి అక్కడ జూనియర్ కాలేజీకి రావాలి. ఇక్కడికి వచ్చి అక్కడ మళ్ళా ఇదే ల్యాబులు ఉండవు,
బిల్డింగ్స్ సరిగా ఉండవు. ఆ ఇయర్ మొత్తం ఒక షెడ్యూల్ నడవదు. ఇంటర్మీడియేట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి కాలేజీలకు చేర్చుకోవటం. ఈ 2 నెలల్లో ఆ విద్యార్థి గ్రామాల్లో మరి అనేక అలవాట్లు ఈ రోజు ఉన్నటువంటి గంజాయి, మత్తు, పాలిటిక్స్ ఇవన్నీ వాళ్ళ మీద ప్రభావం పడిపోయి వాళ్ళు సరైనటువంటి విద్యని అందించలేకపోక, తీసుకోలేకపోక విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఇవన్నిటిని అధిగమించి ఇంటర్ అయిపోయిన తర్వాత జూ డిగ్రీ కాలేజీలో చేరితే డిగ్రీ కాలేజీ వ్యవస్థ అనేది ఏం ఆలోచిస్తున్నారో ఏమో కానీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి పేదవాళ్ళు కూలి పనికి పోతేనే ఈరోజు పొలం పనికి పోతేనే పొట్టగడనటువంటి పరిస్థితుల్లో ఒక టౌన్లోకి వచ్చి అతను డిగ్రీ చదవాలంటే మినిమం ఎట్లేదన్నా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ దృష్ట్యా వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక మంచి విద్యావేత్తగా వాడు ఎట్లా తయారవుతారనేది దీన్ని ప్రశ్నార్థకం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. స్కాలర్షిప్లు సమయానికి రావట్లేదు. తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. డిగ్రీ ఎప్పుడైతే ప్రాథమిక విద్యలో చేరినటువంటి 100% పిల్లలు డిగ్రీ కాడకు వచ్చేలకే, ఉన్నత విద్య కాడకు వచ్చేలకే వాళ్ళు చాలా అంటే 100% కాస్త 60%కి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా యూనివర్సిటీకి వెళ్ళేలకే 30%కి వెళ్తా ఉన్నారు. ఈ 70% విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళైనా భారత పౌరులుగా మనం చూడాల్సినటువంటి విద్యార్థుల? అలా కాదు. పూర్తి 100% విద్యార్థులు ఉన్నత విద్యకి క్వాలిటీ విద్యతోటి బయటకు వస్తే వాడు సమాజానికి ఉపయోగపడతాడు. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే సమాజానికి వాడు శత్రువుగా తయారవుతాడు. అలాంటి మంచి విద్యా వ్యవస్థ రావాలని, సమానమైన ఒకే యూనివర్సిటీలో చదవాలి, ఒకే టీచర్ బోధించాలి, ఒకే పాఠశాలలో చదవాలి, ఒకే హై స్కూల్లో చదవాలి, సమానమైన విద్య, ఒకే విద్యా వ్యవస్థ ఈ దేశంలో అందరికీ అన్ని వర్గాలకు అందినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ప్రసాదరావు గారు. మంచి ఆలోచనని మీరు ప్రజల ముందుకు పెట్టారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ప్రైవేటు మయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఈ యొక్క విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడుతూ ఉంది. దీనికి తద్వారా బహుజనులంతా కూడా విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీన్ని మనం పరిష్కరించుకోవాలంటే మనమంతా కూడా ఉద్యమించాలా అని చెప్పేసి మేము ఈ యొక్క అంబేద్కర్ టీవీ డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ కోరుతూ ఉంటూ జై భీమ్.